కూడా మాకు కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ గా ఉండే విధంగా మేము డిజైన్ చేసి ఆలోచించి ఈ 31st ప్రాజెక్ట్ ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. గత 30 సండేస్ గా నిర్విరామంగా ఎక్కడ అలసట అనేది లేకుండా ఈ ప్రాజెక్ట్ ని నలుదిక్కులు మీ ద్వారా అనేక మందికి చేరవేసే విధంగా ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది. ఈ మంచి ప్రాజెక్ట్ గురించి నలుగురు తెలుసుకునే విధంగా మీ ద్వారా తెలుసుకుని నలుగురు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ప్లాట్లు తీసుకునే విధంగా మేము ఈ కార్యక్రమం ప్రతి సండే చేస్తున్నాము. అంటే ఓన్లీ సండేసే చేస్తున్నామని కాదు, ఈవెన్ వీక్నెస్ లో కూడా కస్టమర్స్ ఎవరితో ఉంటే వీకెండ్స్ లో టైం ఉండదో, ఎవరితో ఉంటే ఓన్లీ వీక్నెస్ లోనే రావడానికి అవకాశం ఉంటుందో వాళ్ళని వీక్నెస్ లో మనం ఇక్కడ సైట్కి తీసుకొచ్చి సైట్ అడ్వాంటేజెస్ ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము నిర్విరామంగా ఒక యజ్ఞం లాగా ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తున్నాం. నిజంగా చాలా గర్వంగా ఉంది నాకు. రాజధాని బేస్ గా వచ్చిన అనేక ప్రాజెక్ట్స్ లో మాకన్నా పెద్ద ప్రాజెక్టు లేదు అని చెప్పడానికి నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఉంది. మా కంపెనీకి చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాజధాని వచ్చిన తర్వాత రాజధాని బేస్ చేసుకుని అనేక ప్రాజెక్ట్స్, అనేక ఎక్స్‌వైజెడ్ కంపెనీస్, పెద్ద చెన్నై చాలా కంపెనీస్ అనేక ప్రాజెక్ట్ చేసినాయి. కానీ మాకన్నా పెద్ద ప్రాజెక్ట్ ఇంతకు ముందు లేదు, ఇక ముందు కూడా ఉండదండి. 130 ఎకరాలతో అతి పెద్ద ప్రాజెక్ట్ రాజధానిలో ఈ శరవణ ఆర్గనైజేషన్ ద్వారా మీ అందరికీ ఇవ్వడం జరిగింది. దీనికి ఫేజ్ 2 ఉంది, ఫేజ్ 3 ఉంది. 40 ఎకరాల చొప్పున ఫేజ్ 2 ఎక్స్టెన్షన్, మళ్ళా 40 ఎకరాల చొప్పున ఫేజ్ 3 ఎక్స్టెన్షన్. రైట్ నౌ ఫేజ్ 1, ఈ ఫేజ్ 1 లో 23 ఎకరాలకి సిఆర్డీఏ లేఅవుట్ విత్ ఎల్పీ నెంబర్ ఉంది. అంటే మీరు ఇక్కడ ప్లాట్ తీసుకోవడానికి డిసైడ్ అయినప్పుడు ఈ మొత్తం అమౌంట్ ఒకేసారి కట్టి మీకు డైరెక్ట్ గా అగ్రిమెంట్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చు. ఈ రోజు రాజధాని బేస్ చేసుకుని వచ్చిన అనేక ప్రాజెక్ట్స్ లో వితౌట్ ఎల్పీ నెంబర్ ఉన్న ప్రాజెక్ట్ చాలా ఉన్నాయి. ఓన్లీ విత్ టీఎల్పీతో ఉన్న ప్రాజెక్ట్ చాలా ఉన్నాయి. ఈ రోజు ప్రాజెక్ట్స్ లో ఏ యొక్క డెవలప్మెంట్స్ ఈ రోజు మీరు చూస్తున్నారో మన సైట్ లో ఏ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ ఇక్కడ కనపడుతున్నాయో ఇలాంటి డెవలప్మెంట్స్ కూడా జరగకుండా ఉన్న ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఈ రోజు మన అతిపెద్ద ప్రాజెక్ట్ లో మనం ఎల్పీ నెంబర్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీనే కాకుండా రేరా అప్రూవల్ కూడా ఉంది, రేరా పర్మిషన్ కూడా ఉంది. ఈ రోజు రాజధానిలో ఉన్న అనేక ప్రాజెక్ట్స్ లో ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ తప్పితే ఓపెన్ ప్లాటింగ్ ఉన్న ఏ ప్రాజెక్టుకి రేరా అప్రూవల్ లేదు. రేరా అప్రూవల్ ఇవ్వడానికి ప్రథమ కారణం ఏంటంటే తీసుకోవడానికి అవసరం లేకపోయినా రేరా అప్రూవల్ తీసుకోవడానికి ప్రథమ కారణం ఏంటంటే కస్టమర్కి మోర్ కాన్ఫిడెన్స్. మనకి చెప్పాం రాజధానిలో ఫలానా డెవలప్మెంట్స్ మేము చేస్తాము, ఫలానా డెవలప్మెంట్స్ ఉన్న ప్రాజెక్టులో మేము చేస్తాము, కానీ ఏదోటి చెప్తున్నాము కూర్చొని తప్పకుండా ఈ కంపెనీ డెఫినెట్ గా ఆ డెవలప్మెంట్స్ చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ కస్టమర్కి రేరాను చూడంగానే కనపడాలి అని అవసరం లేకపోయినా కూడా రేరా ఎప్పుడు తీసుకున్నాం. ఎందుకంటే 23 ఎకరాలతో ఉన్న ఎల్పీ నెంబర్తో ఉన్న ఫేజ్ 1 ఒకటే కాదు కదా, ఫేజ్ 2 ఉంది, ఫేజ్ 3 ఉంది, టోటల్గా 130 ఏకర్స్ ప్రాజెక్ట్ ఉంది. సో కస్టమర్ డెఫినెట్ గా మాటలతో కాదు చేతతోనే డెఫినెట్ గా ఒక ఆయుధం లాగా రేరా కన్నా మనం చూపించినప్పుడే కస్టమర్ డెఫినెట్ గా సాటిస్ఫై అవుతాడు. ఎస్, ఏ యొక్క డెవలప్మెంట్స్ మనం ఈ ప్రాజెక్ట్ లో చేస్తామని చెప్తున్నామో డెఫినెట్ గా మీకు ఆ డెవలప్మెంట్స్ చేసి తీరుతారు అనే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు వెంటనే డెసిషన్ తీసుకుంటాడు కస్టమర్. ఎస్, చాలా బాగుంది, రేరా అప్రూవల్ ఉంది, ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఇందులో మనం ప్లాట్ తీసుకుందాం అన్న ఆలోచన కానీ ఆ ధైర్యం కానీ కస్టమర్కి రావడం కోసం మేము రేరా అప్రూవల్కి వెళ్ళాం. అదేవిధంగా రాజధాని పరిధిలో ఉన్న అనేక ప్రాజెక్ట్స్లో లోన్స్ రావచ్చు, కానీ 20% వాళ్ళు అమ్మే ప్రైస్లో 30% లేదంటే 35% మాత్రమే లోన్ వస్తుంది. బట్ వేరేస్ ఇక్కడ మా ప్రాజెక్ట్లో కాదు, కస్టమర్కి లోనే ప్రధానం, లోనే కావాలి అని అనుకుంటే 50
50% నుంచి 70% వరకు, అంటే మనం అమ్మే ప్రైస్ 16,000లో 8,000 నుంచి 10,000 వరకు లోన్ కూడా తీసుకొచ్చే విధంగా బ్యాంక్స్ కన్విన్స్ మేము ఈ ప్రాజెక్ట్ ముందు పెట్టాం. సో దీని వెనక ఏంటంటే రాజధాని పరిధిలో ఉన్న అనేక ప్రాజెక్ట్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది సంథింగ్ ఎక్స్ట్రాడనరీ. యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ విత్ అదర్ ప్రాజెక్ట్స్. డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్లో కొత్తదనం కనపడాలి, ఈ ప్రాజెక్ట్లో సంథింగ్ న్యూనెస్ మీకు కనపడాలి, అడ్వాంటేజెస్ కనపడాలి. ఎస్, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈజీ అనే ఫీలింగ్ కాకుండా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ ఎప్రిసియేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎప్రిసియేషన్ ఎక్కువగా ఉంటుంది, ఫాస్ట్గా ఉండటమే కాకుండా ఎప్రిసియేషన్ ఎక్కువగా కూడా ఉంటుంది అనే ఫీలింగ్ కూడా మీకు కలగజేయాలని చెప్పి లొకేషన్ ఎన్నో ప్లేసెస్ రాజధానిలో అనేక చోట్ల మనం ప్రాజెక్ట్ చేయొచ్చు. అయినప్పటికీ కూడా మన పేరెంట్స్ సెంటర్లో ఇక్కడ ప్రధానంగా విసదల్లో మన ప్రాజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే చాలా ఫాస్ట్గా చాలా ఎక్కువగా మీ మనీ ఎప్రిషియేట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే మన ప్రాజెక్ట్ విసదల్లో ఉందండి. మన ప్రాజెక్ట్ విసదల్లో ఉంది. మన ప్రాజెక్ట్ ఇది. మన ప్రాజెక్టుకు ఆనుకుని విసదల విలేజ్ ఉంది. ఈ ప్రాజెక్టు అడ్వాంటేజెస్, లొకేషన్ అడ్వాంటేజెస్ కనుక చూసినట్లయితే ఏదైతే మనం ఔటర్ రింగ్ రోడ్ చెప్తున్నామో, ఏదైతే హైదరాబాద్ హైవే చెప్తున్నామో, ఏదైతే అనంతపురం నుంచి అమరావతికి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, 6 లైన్స్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే చెప్తున్నామో ఇవన్నీ ఎక్కడో పలానా గ్రామంలో పలానా ఇంకో చోటు వస్తుందని చెప్పట్లేదండి. ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయంటే విసదల విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్స్లో ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తుంది. విసదల విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్స్లో మన పిడుగురాల నుంచి మనకి ఇక్కడికి అంటే పేరేచర్లకి, కొండమూడు నుంచి మన పేరేచర్లకి 4 లైన్స్ హైదరాబాద్ హైవే ఏదైతే ఉందో అది విసదల విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్స్ నుంచి వెళ్తుంది. అదేవిధంగా రేపు తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి మన రాజధానిలో వచ్చే అనేక పరిశ్రమల్లో వర్క్ చేయడానికి వచ్చే వాళ్ళకి, రాజధానిలో వచ్చే అనేక ఇన్స్టిట్యూట్స్లో యూనివర్సిటీస్లో చదువుకునే వారికి వర్క్ చేయడానికి ఏదైతే సౌత్ ఇండియా నుంచి ఆ తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి రావాలని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఫీజిబిలిటీ ఉండాలని చెప్పి అనంతపురం నుంచి అమరావతికి ఏదైతే 6 లైన్స్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఉందో అది కూడా విసదల విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్స్ నుంచే వెళ్తుంది. గ్రేట్ అడ్వాంటేజ్ అండి. చాలా గర్వంగా ఉంది నాకు. ఎంతో గర్వంగా నేను చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాను నేను. విసదల విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్స్లో ఔటర్ రింగ్ రోడ్ వెళ్తుంది. విసదల విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్స్లో కొండమూడు నుంచి పేరేచర్లకు సంబంధించిన హైదరాబాద్ హైవే వెళ్తుంది. అదేవిధంగా మనల్ని సౌత్ ఇండియాకి సంబంధించిన తమిళనాడు, కర్ణాటక, కేరళ స్టేట్స్కి కనెక్ట్ చేయడం కోసం ఏదైతే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఉందో అది విసదల విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్స్ నుంచి వెళ్తుంది. ఇంతకన్నా లొకేషన్ అడ్వాంటేజెస్ ఉన్న ప్రాజెక్ట్ నాకు తెలిసి నేను స్టడీ చేసిన, నేను చూసిన అనేక ప్రాజెక్ట్స్ కనుక చూస్తే ఇంతకన్నా అడ్వాంటేజెస్ ఉన్న ప్రాజెక్ట్స్ డెఫినెట్గా రాజధాని పరిధిలో ఏ ప్రాజెక్టులో లేదని చెప్పి ఘంటాపదంగా నేను చెప్పగలను, గర్వంగా చెప్పగలను. సో అందుకనే నేను చెప్పేది మీ అమౌంట్ చాలా ఫాస్ట్గా, చాలా ఎక్కువగా ఎప్రిషియేట్ అవ్వడానికి అనేక రీజన్స్ ఉన్నాయి. అదేవిధంగా రాజధాని పరిధిలో ఉన్న అనేక ప్రాజెక్ట్స్ కనుక మీరు చూసినట్లయితే ఒక 60 ఫీట్ కనెక్టెడ్ రోడ్డుకో, లేకపోతే 80 ఫీట్ రోడ్ కనెక్టెడ్ రోడ్డుకో, లేదంటే 40 ఫీట్ రోడ్ కనెక్టెడ్కో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ వేరే ఏదైతే ఈ రోడ్డు ఉందో, ఈ రోడ్లో ఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్లో ఏ రోడ్ అయితే వచ్చారో ఈ రోడ్డుని 120 ఫీట్ రోడ్డు చేస్తాము, ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు అని చెప్పి గవర్నమెంట్ రికార్డు కూడా చేశారు. 120 ఫీట్ రోడ్డుకి ఆనుకుని సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆనుకుని కనెక్టెడ్ ఉన్న ప్రాజెక్ట్ మనది. సో డెఫినెట్గా మీ అమౌంట్ చాలా ఫాస్ట్గా, చాలా ఎక్కువగా ఎప్రిషియేట్ అయింది. సో దీన్ని డెఫినెట్గా మిస్ కావద్దని ప్రాజెక్ట్ని నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనకు తెలిసిన నలుగురికి చెప్పండి, నలుగురితో ఇన్వెస్ట్మెంట్ చేయించండి. సో దట్ everyone will be happy with a huge profit. Everyone will be happy with a huge profit. రేపన్న రోజు ఇక్కడే మీరు హౌస్ కట్టుకోవచ్చు, ఇక్కడే ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. రాజధానికి వెళ్ళడానికి 5-10 మినిట్స్లో మీరు రాజధానికి వెళ్ళిపోతారు. రేపు రాజధాని పరిధిలో సౌత్లో మెయిన్ సిటీస్ సౌత్లో రాబోతున్నాయి. ఎలక్ట్రానిక్ సిటీ కానీ,
లేదంటే కనుక నాలెడ్జ్ సిటీ కానీ సొంతలో ఉన్నాయి. ఆల్రెడీ ఎస్ఆర్ఎం బీట్ అమృత లాంటి యూనివర్సిటీస్ ఆల్రెడీ ఉన్నాయి. రాబోయే యూనివర్సిటీస్కి అనేక యూనివర్సిటీస్కి ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేస్తున్నారు. సో అనేక ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి. సిలికాన్ వ్యాలీ సిటీ అని ఈరోజు కూడా మనం చెప్పుకుంటాం అమెరికాలో. అంటే అసలు సిలికాన్ వ్యాలీ సిటీ అంటే ఐటీ సిటీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్న సిటీ. అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్కి పుట్టివీళ్ళు కానీ లేదంటే మెటీరియల్ కానీ లేదంటే ఏదైనా సరే అదే. ఈరోజు అనేక ఐటీ సిటీస్ ఉండొచ్చు. హైదరాబాద్ అవ్వచ్చు, లేదంటే బెంగళూరు అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు, లేదంటే పూణే అవ్వచ్చు, బాంబే అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, నోయిడా అవ్వచ్చు, లేదంటే గుర్గావ్ అవ్వచ్చు. అనేక ఐటీ సిటీస్ ఉండొచ్చు. లేదంటే వరల్డ్లో కూడా యూకేలో అనేక ప్లేసెస్లో ఐటీ సిటీ ఉండొచ్చు. కానీ సిలికాన్ వ్యాలీ సిటీకి ఉన్న ప్రత్యేకతే డిఫరెంట్. అదే ఐటీ సిటీ, అదే ద బెస్ట్ ఐటీ సిటీ ఇన్ వరల్డ్. అదేవిధంగా రేపు అమరావతిని కూడా ఈరోజు ఉన్న కూటమి ప్రభుత్వం ఇక్కడ ఏ సిటీగా డెవలప్ చేయడానికి కంకణం కట్టుకుంది. అంటే రేపు మళ్ళీ సిలికాన్ వ్యాలీ సిటీ అని ఈరోజు కూడా కొన్ని డికెట్స్ తర్వాత కూడా మనం ఎలా చెప్పుకుంటున్నామో రేపు అన్న రోజు అమరావతిని ఏ సిటీగా మనం చెప్పుకోబోతున్నాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ, డీప్ టెక్ టెక్నాలజీ, అనేక టెక్నాలజీతో ఏదో అనుసంధానం చేసి రాజధాని కూర్చోడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎందుకు కంకణం కట్టుకుందంటే ఏ వన్ నుంచి ఏ సిటీగా తయారు చేయడం వేరు. ఆల్రెడీ ఒక ఐటీ సిటీగా ఒక హైదరాబాద్ ఈరోజు సపోజ్ ఐటీ సిటీగా ఆల్రెడీ డెవలప్ అయింది. దాన్ని ఏ సిటీగా మార్చడం అనేది చాలా కష్టం. ఏ వన్ నుంచి ఈ రోజు నుంచి దాన్ని ఆ రకంగా మౌల్డ్ చేయడం అనేది ఈజీ. ఆల్రెడీ మౌల్డెడ్ ఒక పెద్ద సిటీగా ఐటీ సిటీగా డెవలప్ అయిన ఇప్పుడు సిలికాన్ సిటీని ఏ సిటీగా డెవలప్ చేయలేదు కాదు. సో ఏ సిటీగా డెవలప్ కావడానికి అమరావతికి అన్ని కారణాలు ఉన్నాయి. సో ఇవన్నీ తీసేస్తే కనుక సైట్లో మేము ఏదైతే డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నామో మన ప్రాజెక్ట్లో ఆ డెవలప్మెంట్స్ 100% చేస్తాం. ఇదే మీరు 4 నెలల ముందు కనుక మీరు వచ్చినట్లయితే సైట్లో మీకు జెనిక్ ఈవెంట్స్ లాగా ఉండేది, ఏముండేది కాదు. ఇవన్నీ రోజు మన సైట్ ఆఫీస్ ఉండేది కాదు, చుట్టూ బౌండరీ వాళ్ళు ఉండేది కాదు. అదేవిధంగా మన ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 ఉంది. కస్టమర్స్ మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ ఈరోజు వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసిన పీపుల్ కనుక చూసినట్లయితే ఎన్ఆర్ఐస్ కానీ, డాక్టర్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఇలా హై డిసిగ్నేటెడ్ పీపుల్ పర్చేజ్ చేసినప్పుడు నో ఇట్స్ నాట్ కాంప్రమైజ్. వీటి రోడ్స్ కాదు, సీసీ రోడ్స్ చేయాలి, సిమెంట్ రోడ్స్ చేయాలి అని చెప్పి మెయిన్ రోడ్లు కానీ ఇన్నర్ రోడ్స్ కానీ అన్ని సిమెంట్ రోడ్స్గా అప్గ్రేడ్ చేయడానికి మేము డిసైడ్ అయ్యాం. కాస్ట్లీ అయినా కూడా మాకు ఎక్కువ అవుతున్నా కూడా సీసీ రోడ్స్ గానే సిమెంట్ రోడ్స్ గానే డెవలప్ చేస్తాం. సో దట్ యుల్ బి హ్యాపీ టుమారో వన్స్ ఆల్ దీస్ డెవలప్మెంట్స్ ఆర్ కంప్లీటెడ్ దెన్ యుల్ బి వెరీ హ్యాపీ టు స్టే హియర్ టు సీ ఎస్ ఇది నా ప్లాట్ ఇక్కడ ఉంది, మరే ప్రాజెక్ట్లో నేను తీసుకున్నానే అనే ఫీలింగ్ 100% కలిగదు. సారీ, I don't want to take much time of you.